హలో ఫ్రెండ్స్, ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఇమాజిన్ చేయండి, 1946 సంవత్సరం ఇండియాలో ఫ్రీడమ్ కోసం ఫైట్ పీక్లో ఉంది. స్ట్రీట్స్లో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, లీడర్స్ స్పీచెస్ ఇస్తున్నారు. కానీ ఇంకో సైడ్లో సీ మధ్యలో షిప్స్లో ఉన్న కొంతమంది యంగ్ ఇండియన్ సైలర్స్ సైలెంట్గా ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు గన్స్ పట్టుకొని బ్రిటిష్ కోసం ఫైట్ చేసిన వాళ్ళే. కానీ ఆ రోజు వాళ్ళు ఒక కొత్త ఫైట్ స్టార్ట్ చేశారు, అది కూడా బ్రిటిష్ రూల్ మీద. ఇది ఏం స్టోరీ అని ఆలోచిస్తున్నారా? రాయల్ ఇండియన్ నేవీ రివాల్ట్ 1946. వరల్డ్ వార్ II అయిపోయింది. చాలా ఇండియన్ సోల్జర్స్ యూరోప్, ఆఫ్రికా, ఏషియాలో ఫైట్ చేసి తిరిగి వచ్చారు మన దేశానికి. వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు రెస్పెక్ట్ దొరుకుతుంది అని. కానీ రియాలిటీ వేరేగా మారింది. సేమ్ యూనిఫామ్, సేమ్ రిస్క్, కానీ బ్రిటిష్ సోల్జర్స్కి ఎక్కువ శాలరీ, ఇండియన్ సోల్జర్స్కి మాత్రం తక్కువ శాలరీ ఇస్తున్నారు. ఫుడ్ కూడా ప్రాపర్గా ఉండేది కాదు. కొన్నిసార్లు అయితే రైస్లో రాళ్ళు పడేవి. అలాగే పప్పులో ఆల్మోస్ట్ వాటరే ఉండేది. ఆఫీసర్స్ బిహేవియర్ ఇంకా వర్స్ట్, రేషియల్ డిస్క్రిమినేషన్ చూపించేవారు. స్లోగా ఒక సైలెంట్ యాంగర్ బిల్డ్ అవుతూ ఉంది. అది బయట కనిపించకపోయినా లోపల పెరుగుతూనే ఉంది మన ఇండియన్ సోల్జర్స్కి. ఫిబ్రవరి 18, 1946 బాంబేలో ఉన్న HMIS తల్వార్ అనే నేవల్ బేస్లో ఒక చిన్న ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. రీజన్ సింపుల్, ఈ ఫుడ్ మేము తినము, నో ఫుడ్ నో వర్క్ అని సైలర్స్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. అది జస్ట్ ఫుడ్ ప్రాబ్లం లాగా కనిపించింది, కానీ యాక్చువల్గా అది ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే. లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటికి వచ్చింది. అప్పుడు BC దత్ అనే ఒక సైలర్ వాల్ మీద ఒక స్లోగన్ రాశాడు, క్విట్ ఇండియా అని. అది చూసిన బ్రిటిష్ ఆఫీసర్స్ షాక్ అయ్యారు. ఆయన్ని అరెస్ట్ చేశారు. కానీ ఆ అరెస్టుతో ఈ ఫైర్ని ఆపలేకపోయారు. అది ఇంకా పెరిగింది. ఒక బేస్లో స్టార్ట్ అయిన ప్రొటెస్ట్ కొన్ని రోజుల్లో ఒక మూమెంట్గా మారిపోయింది. బాంబే నుండి కరాచీ, మద్రాస్, వైజాగ్, కలకత్తా, ఆల్మోస్ట్ అన్ని నేవల్ బేసెస్కి స్ప్రెడ్ అయింది ఈ మూమెంట్. 20,000కి పైగా సేలర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. 78 షిప్స్ కంట్రోల్లో తీసుకున్నారు. మీరు ఇమాజిన్ చేయండి, సీలో ఉన్న షిప్స్ మీద ఇండియన్ సైలర్స్ కంట్రోల్ తీసుకుంటున్నారు. బ్రిటిష్ ఆఫీసర్స్ పవర్లెస్గా చూస్తున్నారు. ఇది జస్ట్ నేవీలో మాత్రమే కాదు, ఎయిర్ ఫోర్స్లో కూడా స్ట్రైక్స్ జరిగాయి. సివిల్ పీపుల్ రోడ్ల మీదకి వచ్చి ఈ మూమెంట్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. స్టూడెంట్స్, వర్కర్స్, కామన్ పీపుల్ అందరూ సపోర్ట్ చేయడమే స్టార్ట్ చేశారు. ఈ రివాల్ట్లో చాలా పవర్ఫుల్ మూమెంట్ ఏంటంటే యూనిటీ. హిందూ, ముస్లిం, సిక్ డిఫరెన్స్ లేకుండా అందరూ కలిసి ఫైట్ చేశారు. షిప్స్ మీద 3 ఫ్లాగ్స్ ఒకేసారి ఎగిరేవి. కాంగ్రెస్ ఫ్లాగ్, ముస్లిం లీగ్ ఫ్లాగ్, అలాగే కమ్యూనిస్ట్ ఫ్లాగ్. అది చూసి బ్రిటిష్కి ఒక క్లారిటీ వచ్చింది, ఇండియాని డివైడ్ చేసి రూల్ చేయడం ఈజీ కాదు ఇక మీదట అని. సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండలేదు, అన్కంట్రోల్ అయిపోయింది. రోడ్ల మీద క్లాషెస్ స్టార్ట్ అయ్యాయి, ఫైరింగ్ జరిగేది. బాంబేలో అంతా ఒక అల్లకల్లోలంగా మారిపోయింది. కరాచీలో డైరెక్ట్ ఫైటింగే స్టార్ట్ అయ్యింది. HMIS హిందుస్థాన్ అనే షిప్లో సెయిలర్స్ బ్రిటిష్కి అపోజ్ చేసి ఫైట్ చేశారు. బ్రిటిష్ ఆర్టిలరీ యూజ్ చేసి అటాక్ చేశారు. సివిలియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చాలామంది ఇంజ్యూర్డ్ అయ్యారు. కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం 200కి పైగా
చనిపోయారు అని. ఇది ఒక స్మాల్ ప్రొటెస్ట్ కాదు, ఆల్మోస్ట్ ఒక రెవల్యూషన్ లాగా మారిపోయింది. ఇక్కడ స్టోరీలో బిగ్గెస్ట్ ట్విస్ట్ వచ్చింది. సేలర్స్ ఎక్స్పెక్ట్ చేశారు పొలిటికల్ లీడర్ సపోర్ట్ చేస్తారు అని, కానీ జరిగింది ఆపోజిట్. గాంధీ గారు వైలెన్స్ అపోజ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మీడియేటర్గా వ్యవహరించి సరెండర్ చేయమని చెప్పారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ రెండూ కూడా డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వలేదు. సడన్లీ సైలర్స్ అంతా అయోమయంలో పడిపోయారు, ఒంటరిగా అయిపోయారు. లీడర్షిప్ లేకపోవడం, కోఆర్డినేషన్ లేకపోవడం, మూమెంట్ వీక్ అయిపోయింది. ఇదంతా చూసిన బ్రిటిష్ ఏం అర్థం చేసుకున్నారంటే, బ్రిటిష్ ఇంటర్నల్ రిపోర్ట్స్లో ఒక షాకింగ్ కంక్లూషన్ తెలుసుకున్నారు. ఇండియన్ మిలిటరీ మీద ఫుల్గా వాళ్ళకి నమ్మకం పోయింది. ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్లో కూడా అన్రెస్ట్ స్టార్ట్ అయింది. ఆర్మీలో కూడా డిస్సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అయ్యింది. బ్రిటిష్కి ఒక డౌట్ వచ్చింది, ఇఫ్ ఈ మిలిటరీ మొత్తం మన మీద తిరగబడితే మన రూల్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది అని. ఇది వాళ్ళకి పెద్ద భయాన్ని క్రియేట్ చేసింది. ఫైనల్గా సైలర్ సరెండర్ చేశారు. రివాల్ట్ టెక్నికల్లీ ఎండ్ అయిపోయింది, కానీ రియల్ స్టోరీ అక్కడే స్టార్ట్ అయ్యింది. బ్రిటిష్ రియలైజ్ అయ్యారు ఇండియాని కంట్రోల్ చేయడం ఇంకా పాసిబుల్ కాదు అని. వితౌట్ ఇండియన్ సోల్జర్ సపోర్ట్ మిలిటరీ అన్రిలయబుల్ అయితే ఎంపైర్ సస్టైన్ అవ్వడం ఇంపాసిబుల్ అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్ళకి ఒక డెసిషన్ క్లియర్గా తీసుకుంటున్నారు, ఇండియాని వదిలేయాలి అని. చాలామంది హిస్టోరియన్స్ చెప్పేది ఏంటంటే, ఈ 1946 నేవల్ రివాల్టే మన ఇండియాని బ్రిటిష్ వదిలి వెళ్ళిపోవడానికి ఒక ఫైనల్ పుష్ని ఇచ్చింది అని అంటుంటారు. 1947లో అలా మనకు ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఈ స్టోరీ మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ ఇస్తుంది. ఫ్రీడమ్ మూమెంట్ అంటే జస్ట్ లీడర్స్ కాదు, కామన్ సైలర్స్, అన్నోన్ హీరోస్ వాళ్ళందరిది కాంట్రిబ్యూషన్ ఉంది అని. రాయల్ ఇండియన్ నేవీ సైలర్స్ వాళ్ళు చేసిన రివాల్ట్ షార్ట్ టైంలో అయిపోయిన ఇంపాక్ట్ చాలా డీప్గా ఉంది. నెక్స్ట్ టైం ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి మాట్లాడినప్పుడు ఈ స్టోరీని గుర్తుంచుకోండి. మీ ఒపీనియన్ ఏంటి? ఇది రియల్ టర్నింగ్ పాయింటా? కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.